అంటే రాజ్యాంగం ఎంత విలువైనది, ఒక మనిషిని ఎంత విలువలను తెలుసుకుంటూ చూడండి. అటువంటి రాజ్యాంగాన్ని ముందుకు తీసుకెళ్తున్న రథసారథి పునరానికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఈ రాజ్యాంగం ప్రకారం ఒక బీసీ మన కొత్త మండలమైన దుర్నిటకు కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న సాయన్న గారికి ముందు నడిపిస్తున్న తనకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఇక్కడికి చేసిన కాంగ్రెస్ ముఖ్య నాయకులకు స్వాగతం తెలియజేస్తూ మా ఊరు గురించి మా దగ్గర నుంచి మమ్మల్ని అందరినీ కలుపుకొని పోతున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ రాజ్యాంగంలో ఒక విలువలను మనకు తెలియపరుస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము చాలా మంచి కార్యక్రమం. కానీ ఈరోజు ఉన్న బీజేపీ ప్రభుత్వము మనల్ని ఎంత దారుణంగా చేస్తుంది అని అంటే తిట్టని కూడా కాడిపోవడానికి అవుతుంది పరిస్థితి మనకి భారతదేశం. ఆ విధంగా ఉంది. బీసీ అనబడి ప్రధానమంత్రి ఇదే రాజ్యాంగం ద్వారా తను ప్రధానమంత్రి అయ్యారు. కానీ మనోధర్మం శాస్త్రంలో ఏదైతే ఉందో తన ఆచరణలో అది మాత్రమే కనిపిస్తుంది. మొన్న ఢిల్లీలో జరిగిన ఎలక్షన్ తర్వాత అక్కడ ఒక మహిళ ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి మహిళ అయింది అంటే దాని కారణం వాళ్ళ రాజ్యాంగమే. కానీ సరే అంబేద్కర్ గారి ఫోటో తీసేసింది. ఇది ఎంత లాభం? ఈ అంబేద్కర్ కాక లేకపోయి ఉంటే నువ్వు ముఖ్యమంత్రి అయ్యేదానివా? ఇవాళ మహిళలకే కాదు అందరికీ. కానీ అందరూ ఏమనుకుంటున్నారంటే అంబేద్కర్ ఓన్లీ ఎస్సీసీ వాళ్ళకి ఏమో చేసిన అని అంటున్నారు. అది చాలా తప్పు. అంబేద్కర్ అందరికీ మహిళలు మొదలు పెడితే నువ్వు ఈ రోజు 8 గంటలు